నీటి ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడిందన్నారు. 2024లోనూ నీటి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరొకసారి పేపర్ లీక్ అయిందని మండిపడ్డారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం కేంద్రానికి చేత కాలేదని విమర్శించారు. ఏకంగా పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారని, కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారికి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీటి ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడిందన్నారు. 2024లోనూ నీటి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరొకసారి పేపర్ లీక్ అయిందని మండిపడ్డారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం కేంద్రానికి చేత కాలేదని విమర్శించారు. ఏకంగా పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారని, కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారికి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక నీటి ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, నీట్ పేపర్ లీక్ కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ రద్దు చేయాల్సి రావడం ఒకవైపు దుస్థితి కారణం అని చెప్పేసి సిగ్గుచేటని చెప్పేసి మండిపడ్డారు. పగలు రాత్రి కష్టపడి చదివినటువంటి ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంలో చేతగాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలని మరోసారి పేపర్ లీకేజ్ తో బయటపడ్డది. 2024లో కూడా నీటి పేపర్ లీక్ అయిందని ఉదంతాలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి కూడా ఎన్టీఏ గుణపాఠాలు నేర్చుకోకపోవడం వలన ఇలాంటి ఘటనలు పునరావృతమైనని చెప్పి కూడా కేటీఆర్ భావించారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగు చూస్తున్నటువంటి ఈ అసమర్థ విధానాలు విద్యార్థులకు శాపంగా మారాయి. ఏకంగా 100కు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితికి బయటపెట్టిందని చెప్పేసి కూడా అన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది రాసినటువంటి ఈ పరీక్ష రద్దు కావడం పట్ల ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో మానసిక క్షోభకు కేంద్ర ప్రభుత్వం గురి చేసే విధంగా వ్యవహరించిందని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేటీఆర్ దీని మీద కేంద్రం అత్యంత సీరియస్ గా తీసుకొని ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. దీని వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కూడా, వాళ్ళ హస్తం ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు డిమాండ్ చేశారు. సాధ్యమైనంత వరకు నీటి పరీక్షను మళ్లీ అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కోరినటువంటి కేటీఆర్ ఇలాంటి లీకేజీ బాధితుల పట్ల ఒకవైపు కఠిన చర్యలు తీసుకోవాలి, ఎంతటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా వారిని వదలొద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విషయం పట్ల ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది. కొత్త కాలేజీలు పెట్టిన తర్వాత తెలంగాణలో మెడికల్ విద్య మరింత మెరుగైందని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థ ఇలాంటి పకడ్బందీ ఏర్పాట్లు లేకుండా నిర్వహించే పరీక్షల పట్ల లీక్ అవడం పట్ల కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపైన మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.